ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీ కార్యక్రమంలో హోషియా గ్రంథము నుండి మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం మఠంగూడెం వాస్తవ్యులు చాగర్లమూడి స్వరూపారాణి గారి జన్మదినం సందర్భాన భర్త జాన్సన్ గారు, కుమార్తె పవిత్ర, కుమారుడు శ్యామ్, అత్తమామలు బాలకోటేశ్వరరావు, విజయలక్ష్మి గారు, చాగర్లమూడి జాన్సన్ గారికి, స్వరూపారాణి గారికి కృతజ్ఞతలు. బాలకోటేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులకు ధన్యవాదాలు. బిడ్డలు పవిత్ర, శ్యామ్ దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రార్థన. సహోదరి స్వరూపరాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రభువు వీరిని దీవించాలని ప్రార్థిద్దాము. ప్రార్థన చేసుకునే ముందు భారత మిషన్ పొలములు పరిచర్యను గురించి మీ ముందు ఉంచుతాను. దేవుని మహాకృపను బట్టి 25 సంవత్సరాల సేవా పరిచర్యను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభువు దీర్ఘకాలంగా హృదయాన ఉంచిన భారాన్ని బట్టి భారతదేశమందంతటా సువార్త ప్రకటన చేయు నిమిత్తం భారత మిషన్ పొలములు అనే పరిచర్య ప్రారంభించాము. ఈ పరిచర్య ద్వారా ఇప్పుడు మీరు చూస్తున్న భారతదేశ పటమునందు ఉన్నటువంటి 29 రాష్ట్రాలు మరియు 7 కేంద్ర పాలితాలు సువార్తీకరణ చేయాలి. భవిష్యత్తులో ఒక తరము సమయాన్ని తీసుకుని చివరి వ్యక్తి వరకు సువార్త అందేటట్లుగా చేరాలనేది నా ఆకాంక్ష. 100 మిషన్ పొలాలు, 100 మిషనరీలు, 100 ప్రామినెంట్ ఏరియాస్ ఇన్ ఇండియా, 100 ప్రముఖ ప్రాంతాలు, 100 భాషలు. మీరు చూస్తున్న పిక్చర్లో 4 స్టార్స్ ఉన్నాయి. 4 స్టార్స్కి 4 ట్యాగ్స్ ఉన్నాయి. ఆ ట్యాగ్స్ పైన 100 మిషన్ పొలాలు, 100 మిషనరీలు, 100 ప్రముఖ ప్రాంతాలు, 100 భాషలు. ఇది అతి త్వరగా చేరాల్సిన ఆకాంక్ష. అతి త్వరగా ఈ సంవత్సరం ఆఖరికి 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలితాల్లో డిసెంబర్ 18 నాటికి 36 మంది రాష్ట్ర స్థాయి మిషన్ పార్ట్నర్స్ ఏర్పరచడానికి కృషి చేస్తున్నాను. ఇప్పటికీ 3 పనిచేయటం ప్రారంభించారు. మరొక 4 ఈ మాసాంతానికి లేదా ఫిబ్రవరి మాసాంతానికి వస్తారు. ఈ విధంగా 36 స్టేట్ లెవెల్ మిషనరీస్ను ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాంచల్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. ఈ యొక్క స్టేట్స్లో కేంద్ర పాలితాల్లో
మిషనరీస్ కొరకు మీరు కూడా ప్రార్థించాలి. ఒక రాష్ట్ర స్థాయి మిషన్ ఫీల్డ్ పోషించబడుటకు 30,000 పర్ మంత్ ఖర్చు అవుతుంది. కనుక మీ కుటుంబ పక్షంగా త్యాగం చేసుకొని 1,000 రూపాయలు ప్రతి మాసం 1 సంవత్సరం పాటు ఇవ్వగలిగితే మీరు దయచేసి ముందుకు రండి. రేపటి నుండి నేను కొన్ని స్టేట్స్ వాటి యొక్క పాపులేషన్స్ వాటి యొక్క సమాచారం మీకు అందిస్తూ ఉంటాను. దేవుని చిత్తమైతే ఏసే పరిష్కారం వాక్యానికి ముందు కొద్ది నిమిషాలు 4 నిమిషాల లోపల 5 నిమిషాల లోపల మిషన్స్ సమాచారాలు మీకు పంపుతూ ఉంటాం. మీరు వినండి, ప్రభువుని స్తుతించండి, ప్రార్థించండి, భాగస్థులవ్వండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి. సహోదరి చాగర్లమూడి స్వరూప రాణి గారి కొరకు ప్రార్థిద్దాం. కుటుంబ సభ్యులు జాన్సన్ గారు, పవిత్ర, శ్యామ్, బాలకోటేశ్వరరావు, విజయలక్ష్మి గారులకు ధన్యవాదాలు. ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువాని పిలుచుటకు యోగ్యత లేదు, కానీ మీరు రక్షించారు. మీ నిత్య జీవాన్ని మాకు ఇచ్చారు. మిమ్మలను ఆరాధించే భాగ్యం మాకెల్లరికీ ఇచ్చారు. అందుకై స్తుతులు. చాగర్లమూడి స్వరూప రాణి అను మీ దీన సేవకురాలు మా ప్రియ సహోదరి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సోదరుడు జాన్సన్ గారి కొరకు వందనాలు. వారి బిడ్డలు, వారి అత్తమామల కొరకు కృతజ్ఞతలు. బాలకోటేశ్వరరావు గారు, విజయలక్ష్మి గారులను దీవించమని ప్రార్థిస్తున్నాం. సోదరికి మీరు ఇచ్చిన జన్మదినం కొరకు వందనాలు. ఈ నూతన సంవత్సరం వారికి దీవెనకరంగా ఇవ్వండి, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యదాయకంగా చేయండి. ప్రత్యేకంగా భారతదేశ మిషన్ పొలాల్లో వాక్యం వింటున్న ప్రతి కుటుంబం భాగస్థులైతే అతి త్వరగా మేము భారతదేశాన్ని చేరుకోగలుగుతాం. మా ప్రోగ్రాం ద్వారా భారతదేశానికి దీవెనకరంగా ఉండటం మాకు నేర్పండి. నేటి వాక్య ధ్యానం దీవెనకరంగా ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగెను, అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకునెను. తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనము పొందెను. అపరాధి అయి నాశనము పొందెను. ఇది మనం నిన్నటి దినం ముగింపు మాటల్లో చూశాం. అపరాధి అయ్యాడు. అపరాధి, అపరాధము. చూడండి, అపరాధి, అపరాధము అనేటువంటి పదాలు. వెన్ ఎఫ్రాయిమ్ స్పోక్ దేర్ వాజ్ ట్రెంబలింగ్, he was exalted in Israel, but he incurred guilt through Baal and died. Incurred guilt, దోష భావన, అపరాధ భావనకు గురయ్యాడు, నాశనం వచ్చింది. గిల్ట్ అనేటువంటి పదం అంతరంగంలో మనస్సాక్షికి చెందినటువంటిది. గిల్టీ కాన్షియస్నెస్ అనే పదం ఎప్పుడైనా విన్నారా? గిల్టీ కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ అంటే మనస్సాక్షి. గిల్టీ కాన్షియస్నెస్ అంటే మనస్సాక్షి అపరాధ భావనకు లోనవటం. ఇట్ లీడ్స్ టు డెత్. వాస్తవంగా వివరిస్తాను చూడండి. గిల్టీ కాన్షియస్నెస్ రికగ్నైజ్ చేసినప్పుడు, if it is because of the Holy Spirit, he will be leading to God. If it is happened because of the devil, it leads to death. అర్థమవుతుందా? అపరాధం చేశాను, అది కృంగదీస్తుంది. కానీ పరిశుద్ధాత్మని చేత ఒప్పించబడితే రక్షణకు దారితీస్తుంది. దురాత్మ చేత నొప్పించబడితే ఆత్మహత్యకు దారితీస్తుంది. బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్
యేసు ప్రభు శిలువ దగ్గర పేతురు, యూదా. పేతురు ముమ్మారు యేసును ఎరుగను అని బొంకాడు. వెలుపటికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడు. గిల్టీ కాన్షియస్నెస్, అయ్యో అపరాధినయ్యాని అని ఏడ్చాడు. పరిశుద్ధాత్ముని చేత ఒప్పించబడిన ఒప్పందం అది. రక్షణ వైపు సాగాడు. ఇస్కరియోతు యూదా, అయ్యో నా ప్రభువును అప్పగించానే అని ఏడ్చాడు. అది సాతాను చేత మరింత నొప్పించబడ్డాడు. ప్రభు వైపు రాలేదు, ఉరి వేసుకుని చనిపోయాడు. గిల్టీ కాన్షియస్నెస్ విల్ బి రిమూవ్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి చేత నీ అపరాధ భావన తొలగిపోతుంది. ఎఫ్రాయిమును దేవుడు కాదు, అపవాదే లీడ్ చేశాడు. అందుకే అతడు నాశనము పొందాడు. బయలు దేవత, ఇట్స్ నథింగ్ బట్ ద శాటన్. అపవాది యొక్క తంత్రం బయలుదేవత. అర్థమవుతుందా? దేవుని విడిచి దేవుని స్థానాన్ని అపవాదికి ఇచ్చాడు ఎఫ్రాయిము. అందుకే నాశనం అయ్యాడు. 2వ వచనం, అప్పుడు వారు పాపము పెంపు చేయుదురు. మళ్ళా చెబుతున్నాను, మరొక ఆత్మీయ పాఠం. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మని చేత ఒప్పించబడి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే అక్కడితో ఆ పాపం కట్ అయిపోతుంది. ఇక దాని జోలికి వెళ్ళడు. కానీ ఒక వ్యక్తి తను చేస్తున్న పాపాన్ని గురించి అపవాది చేత గుర్తించబడిన వాడైతే హీ విల్ డూ ఆర్ హీ విల్ కమిట్ మచ్ మోర్ సిన్. ఇంకా ఎక్కువ పాపం చేస్తాడు. ఇదే జరిగింది ఎఫ్రాయిము దృష్టిలో. ఇప్పుడు వారు అండ్ నౌ దే సిన్ మోర్ అండ్ మోర్ అండ్ నౌ అంటే ఎప్పుడు సాతాను చేత ప్రేరేపించబడినప్పుడు దే విల్ సిన్ మోర్ అండ్ మోర్, మరింత పాపం చేస్తాడు. పోలీసు విచారణ లేదంటే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్స్లో పాత నేరస్తులను వెరిఫై చేస్తారు. ఎక్కడైనా బంగారం థెఫ్ట్ జరిగినా, ఒక నరహత్య జరిగినా, ఒక బ్యాంకు రాబరీ జరిగినా, పాత నేరస్తుల కదలికల మీద పోలీసు నిఘా పెడతారు. ఎందుకు? వాళ్ళే అవి చేసేది. క్రొత్తగా ఎవడైనా చేశాడు అనుకోండి, పట్టుకోలేరు అంత తొందరగా. వాడు మరొకటి కమిట్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటారు వీడు పాత నేరస్తుడే అని. నేర స్వభావం నేరాలు చేయిస్తూనే ఉంటుంది. శిక్షలు పడ్డాయి కదా అని నేర స్వభావం పోదు. జాగ్రత్తగా తెలుసుకోండి. శిక్ష పడింది కదా, పనిష్మెంట్ అయిపోయింది, జైలు అయిపోయింది కదా అని అతనిలో నేర ప్రభావం పోదు, నేర స్వభావం పోదు. ఇది యేసయ్య రక్తం చేత కడగబడితేనే ఆ స్వభావం తొలగిపోతుంది. ఎఫ్రాయిము ఇప్పుడు పాపాన్ని పెంచాడు. అది ప్రమాదం. సహోదరుల మీద హెచ్చించుకున్నాడు, అక్కడితో ఆగుతాడు అనుకుంటున్నారా? ఆగడు, ఇంకా పాపం చేస్తాడు. అయ్యో నేను నాశనం పొందానే, గిల్టీగా ఉన్నానే అని ఆగడు, ఇంకా తప్పులు చేస్తాడు, ఎండ్ అయిపోతాడు. తమకు తోచినట్టు విగ్రహము వెండితో పోతమోస్తారు, అది పనివారు చేసే పని, వాటికి బలులు నర్పిస్తారు, దూడలను ముద్దు పెట్టుకొనుడి అని చెప్పుదురు. దూడలను ముద్దు పెట్టుకోవటం, ఆవులను పూజ చేయటం, ఇవన్నీ కూడాను అన్య సాంప్రదాయాలు. దేవుని ఎరిగిన ప్రజలు ఇవి చేయకూడదు. దేవుని వాక్యం చాలా తేటగా చెప్తుంది. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. కాబట్టి వారు ఉదయమున కనపడు మేఘము వలెను, పెందలకడ గతించు ప్రాతకాలపు మంచు వలెను ఉందురు. ఉదయాన్నే మేఘాలు కనిపిస్తాయి లేచిన వెంటనే ఆకాశంలో.
ఒక పావు గంట 20 నిమిషాలు అయ్యేప్పటికి సూర్యుడు పైకి వచ్చే కొలది ఆ మేఘాలు కనుమరుగైపోతాయి. వారి ఉనికి తాత్కాలికము, వాటి ఉనికి తాత్కాలికము. అదే చెబుతున్నాడు. ఎవరైతే దేవుని విడిచి పాపాన్ని ప్రేమిస్తారో వారు కనబడతారు, మేఘాల్లా కనపడతారు, ప్రాతకాల మంచులా కనపడతారు. కనపడలేదంటానికి కుదరదు, కనబడతారు, కానీ నిలబడలేరు, ఉనికిలో ఉండలేరు. లాంగివిటీ, దీర్ఘకాలముండుట అనేది ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్. ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్. దీర్ఘకాలముండుట అనేది బ్లెస్సింగ్. గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు, నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఉందురు. 2 గ్రూప్స్. ఒకటి వాక్యాన్ని ప్రేమించిన గ్రూపు ఎట్లా ఉంటారు? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు. ఆకువాడక అన్నప్పుడు సీజన్స్, ఫలమిచ్చుట అన్నప్పుడు డిఫరెంట్ ఇయర్స్, సంవత్సరానికి కాపు కదా, అంటే ఇయర్స్ టుగెదర్ అలా ఉంటుంది. కానీ గాలి చెదరగొట్టు పొట్టు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది, కొంచెం గాలి వస్తే ఇంకో చోటకు పోతుంది. కనుక స్టెబిలిటీ సూచిస్తోంది ఈ మాట. మీకు ఒక సంతోషకరమైన వార్త చెబుతాను. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, అత్యుత్తమ భారతదేశ జాతీయ రికార్డ్స్ నందు యేసే పరిష్కారం స్థానం సంపాదించింది. నిన్నటి దినమే కన్ఫర్మేషన్ లెటర్ వచ్చింది. లాంగెస్ట్ బైబిల్ బేస్డ్ టెలివిజన్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, యేసే పరిష్కారం. డాక్టర్ రెవరెండ్ కారుపాటి శాంతి సాగర్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. లాంగివిటీ, దీర్ఘకాలం, 15 సంవత్సరాలు అనుదినం ఇది కొనసాగింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దీన్ని ఎవడు కాదని చెప్పలేడు. జేబులో 5 పైసలు లేని నేను 15 సంవత్సరాలు వాక్యం చెప్పగలిగాను. అర్థమవుతుందా? కనుక దేవునితో నడిచిన వాడు స్టేబుల్గా ఉంటాడు, స్టెబిలిటీ ఉంటుంది. ఎటుబడితే అటు కదిలిపోయేవాడు, ఎటుబడితే అటు తిరుగులాడేవాడు. కాసేపు ఇక్కడ, కాసేపు మరొక చాట. స్థిరత్వం లేని బ్రతుకు ఎఫ్రాయిము కొనసాగించాడు. కళ్ళెము నుండి గాలి ఎగరగొట్టు పొట్టులాగా, కిటికీలో నుండి పోయే పొగలాగా 4 ఉదాహరణలు చెప్పాడు. 4 కూడాను టెంపరీగా ఉంటాయి. 4 కనబడతాయి, కానీ అంతలోనే మాయమైపోతాయి. అంతలోనే కనబడతాయి, అంతలోనే మాయమవుతాయి. అట్లాంటిదన్నమాట. 1 మేఘం, ఉదయకాలపు మేఘం. 2 ప్రాతకాలపు మంచు, పెందలకడే గతించే ప్రాతకాలపు మంచు, ఉదయకాలం వచ్చే మంచు. అలాగే కళ్ళములో నుండి ఎగిరే పొట్టు, అలాగే కిటికీల నుండి బయటకు పోయే పొగ. ఈ 4టికి స్థిరత్వం లేదు. ఎఫ్రాయిము స్థిరత్వము లేనివాడవుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యు మస్ట్ బి టెస్టెడ్. నువ్వు పరీక్షించబడి నిలబడాలి. అప్పుడే దేవుడు నిన్ను వాడుకోగలుగుతాడు. అప్పుడే నీవు రుజువు అవ్వగలుగుతావు. నేను మనవి చేస్తున్నాను, మీ జీవితంలో మీరు పరీక్షించబడితే ధన్యులు. ఇఫ్ యు ఆర్ టెస్టెడ్ బై గాడ్, యూ విల్ బి బ్లెస్డ్. మీరు దీవించబడిన వాళ్ళు అవుతారు. శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, అపవాదులు రావచ్చు, కానీ యూ విల్ బి బ్లెస్డ్. నువ్వు దీవించబడిన వాడు అవుతావు. ఎఫ్రాయిము పొట్టులాగా, పొగలాగా, మంచులాగా, మబ్బుల్లాగా అయిపోయాడు. ఏమిటి ప్రయోజనం? మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చింది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడును, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడు లేడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఈ మాట ఇంగ్లీష్లో చదువుతాను. బట్ ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. యు know no God but me, and besides me there is no savior. ఎంత గొప్ప మాట అండి. బిసైడ్స్ మీ దేర్ ఈజ్ నో సేవియర్. నేను తప్ప వేరొక రక్షకుడు లేనే లేడు. హౌ ద వరల్డ్ క్లెయిమ్ ఆల్ గాడ్స్ ఆర్ ద సేవియర్స్.
లోకము ఎట్లా చెబుతుంది? అందరూ దేవుడే, అందరూ రక్షకులే అని. నిన్ను నీ పాపము నుండి విమోచించిన వాడు మాత్రమే నిజమైన రక్షకుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తే. అందుకే ఒకే నిజ రక్షకుడు అని యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది. తీతుకు చెప్పాడు, మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అని చెప్పాడు తీతుకు తన పత్రికలో. యేసుక్రీస్తు మహాదేవుడు, హై గాడ్. అంతేకాదు ఆయన రక్షకుడు. ఆయన తప్ప వేరొక దేవుడు ఐగుప్తు మొదలుకొని ఇశ్రాయేలీయులకు లేనేలేడు. మోషేకు కనపడినవాడు ఆయనే, అబ్రహామునకు కనబడినవాడు ఆయనే. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో భక్తులందరూ కూడా ఆయన చూచారు. ఆయన సశరీరుడిగా వారికి ప్రత్యక్షమై కనబడ్డాడు. కనుక నేనే మీ దేవుణ్ణి, నేనే మీ రక్షకుణ్ణి, వేరొక రక్షకుడు మీ కొరకు లేరు. అందే లూకా 2:11 రక్షకుడు మీ కొరకు పుట్టాడు. రక్షకుడు ఆయన మీ కొరకు పుట్టి ఉన్నాడు. సోదరుడా, సోదరి, రక్షకుని చెంతకు నిన్ను ఆహ్వానిస్తున్నా. ఇట్ ఈస్ ద గాస్పుల్. ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ న్యూస్, ఇట్ ఈస్ గుడ్ న్యూస్. ఇట్ ఈస్ నాట్ సాడ్ న్యూస్, ఇట్ ఈస్ గుడ్ న్యూస్. యేసు రక్షకుడు, యేసు మాత్రమే రక్షకుడు. యేసునొద్దే నీకు పాపక్షమాపణ, యేసునొద్దనే నీకు నిత్య జీవం, యేసునొద్దనే రక్షణ మార్గం. కనుక యేసునందు నిత్య జీవాన్ని నువ్వు పొందినట్లు యేసునొద్దకు రావాలి. నువ్వు ఏ దేవుణ్ణి నన్ను తప్ప నువ్వు ఎరగవు. ఎవరు విడిపించారు ఐగుప్తు నుంచి? మోషేనా? మోషే నిలబడ్డాడు, దేవుడు విడిపించాడు. మోషే వారి కనుల ఎదుట నాయకునిగా నిలబడి దేవుని కార్యాలు చేశాడు. దేవుడు నడిపించాడు, విమోచించాడు, విడిపించాడు. ఆయనే వారిని సంరక్షించాడు, పోషించాడు. మోషే కేవలం ఒక పాత్రగా వినియోగించబడ్డాడు. అదే 12వ అధ్యాయంలో చెప్పాడు, ఒక కాపరి ద్వారా, ఒక ప్రవక్త ద్వారా వారిని నడిపించాడని. ఆ ప్రవక్త మోషే. ఐగుప్తు నుంచి విమోచించాడు, అరణ్య మార్గాన్ని నడిపించాడు, కనానుకు చేర్చాడు. ఆ గొప్ప దేవుణ్ణి వారు నిర్లక్ష్యం చేశారు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. ఈ ఒక్క పదం ఒకరోజు మాట్లాడుకోవచ్చు. ఎటువంటి అరణ్యమట అది? మహాకాలిన అరణ్యము, మహా ఎండకు కాలిన అరణ్యము. మహా ఎండ, అరణ్యము పైన మహా ఎండ. ఆ అరణ్యములో నీతో స్నేహం చేసిన వాడిని నేనే. చూడండి, అబ్రహాము యొక్క అన్నగారి కుమారుడు లోతు యెహోవా తోట వలె ఉన్న సొదొమ గొమొరాలను చూచి వాటి వైపు వెళ్ళిపోయాడు. అబ్రహామును వదిలేశాడు. అబ్రహాము ఆ రాత్రి మైదానంలో పండుకొని దిక్కులేని వాడిగా ప్రార్థన చేశాడు. దేవుడు అతనికి ఆ రాత్రి ప్రత్యక్షమై వాగ్దానం ఇచ్చి 4 దిక్కులా నిన్ను నేను విస్తరింపజేస్తాను నీ సంతానాన్ని అన్నాడు. ఎవరు చేస్తారు స్నేహం? పేదవాడితో ఎవరు స్నేహం చేస్తారు? గొప్పవాళ్ళతో స్నేహం చేయటానికి ప్రతి వాళ్ళు పరిగెడతారు. సౌఖ్యంగా ఉన్న వాళ్ళతో పరిగెడతారు, సౌఖ్యంగా ఉన్న వాళ్ళతో పరిగెడతారు. సమృద్ధితో ఉన్నవారి యొద్ద నివసించడానికి ఇష్టపడతారు. అరణ్యంలో మహా ఎండకు తిరుగులాడుతున్న వారితో ఎవరు మాట్లాడతారు? ఆహారం లేనివారు, భద్రత లేనివారు, సరైన వస్త్రం లేనివారు, ఏమీ ఆధిక్యతలు లేనివారు, వాళ్ళతో ఎవరు స్నేహం చేస్తారు? ఏ దేశం గుండా వెళ్ళాలన్నా వాళ్ళకి పర్మిషన్ దొరకలేదు. వాళ్ళ మీదకి ఊరికే గొడవకు వచ్చారు, తగువుకు వచ్చారు, ప్రతి ఒక్కళ్ళు కూడా లేచారు. అట్లాంటి వాళ్ళతో స్నేహం చేసిన వాడు ఆ ప్రభువే. జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను చెప్పగలను, ఆయన నా నిజమైన స్నేహితుడు. నేను పాపం చేసినప్పుడు నన్ను
కనికరించి పాపము యొక్క శక్తి నుంచి విమోచించినవాడు. నేను దిగులుగా ఉన్నప్పుడు నాకు తోడుగా నిలిచి నన్ను ధైర్యపరిచినవాడు. ఆర్థికంగా నేను లేమిలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు తన సమృద్ధి నుండి తన చేతిని నా కోసం చాచినవాడు. నా శత్రువులు నన్ను తరిమినప్పుడు, నన్ను బెదిరించినప్పుడు, నాకు ఉరులు వడ్డినప్పుడు నా పక్కనే నిలిచి నన్ను తప్పించినవాడు. యేసుక్రీస్తు ప్రభువు నా నిజమైన స్నేహితుడని నా 25 సంవత్సరాల సేవలో నేను చెప్పగలను. చాలామంది మానవ స్నేహితులు ఉన్నారు, కానీ వాళ్ళు కొన్ని సందర్భాల్లో నన్ను విడిచి వెళ్ళారు. నా పతనాల్లో నా స్నేహితులు నన్ను విడిచారు. గమనించారా? నా పతనంలో, నా ఫెయిల్యూర్స్లో నా స్నేహితులు నన్ను విడిచారు. కానీ నా ఫెయిల్యూర్స్లో నా పక్కన ఫెయిల్ కాకుండా నిలిచాడు యేసుప్రభు. ఎన్ని అవసరాలు, ఎన్ని సందర్భాలు, ఎన్ని విపత్తులు, ఎన్ని ప్రమాదాలు, వాటన్నింటి నుంచి ఆయన ప్రక్కనే నిలిచి నన్ను స్నేహించి నన్ను వెలుపటికి తీసుకొచ్చాడు. జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తూ మనవి చేస్తున్నాను. ఎండుతున్న ఆ అరణ్యములో, మండుతున్న ఆ అరణ్యములో ఒక చల్లని స్నేహంగా ప్రభువు దొరికాడు. దప్పికతో, ఎండిన గొంతులతో, ఆక్రందనతో ఏడుస్తున్నప్పుడు బండ నుండి సెలయేరు లాంటి అద్భుతమైన జలాన్ని ఆయన రప్పించాడు. ఆక్రందన చేస్తూ ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఆకాశం నుండి మన్నాను కృమ్మరించాడు. పగలు మేఘస్తంభమై నీడనిచ్చాడు, రాత్రి అగ్నిస్తంభమై వెలుగునిచ్చి ధైర్యపరిచాడు. ఇటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రత్యక్ష గుడారంలో వారి మధ్య ఉండి వారికి తోడునిచ్చాడు, వారితో పాటు ఉండి ధైర్యాన్ని ఇచ్చాడు. వారి మీదకు ఎవరు వచ్చినా నశించేటట్లుగా ఆయన వారి పక్షంగా యుద్ధాన్ని చేశాడు. ఎందుకంటే మంచి స్నేహితుడు వారికి ఎక్కడ దొరికాడు? అందుకే అన్నాడు, నేను నిన్ను నిజమైన స్నేహంతో స్నేహించాను, నిన్ను అరణ్యములో నేను స్నేహహస్తాన్ని నీకు చాచాను, కానీ నీవు గర్వించి నన్ను మర్చిపోయావు. రేపటి దినం నేను ఇది చెప్తాను. 6వ వచనం, ఇట్ అప్లైస్ టు క్రిస్టియన్స్ స్పెషల్లీ, సమ్ క్రిస్టియన్స్, నాట్ ఆల్ క్రిస్టియన్స్. కొందరు క్రైస్తవులకి ఈ 6వ వచనం వర్తిస్తుంది. రేపు చెబుతాను. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం మఠం గూడెం వాస్తవ్యులు చాగర్లమూడి స్వరూపరాణి గారి జన్మదినం సందర్భంగా భర్త జాన్సన్ గారు, బిడ్డలు పవిత్ర శ్యామ్, అత్తమామలు బాలకోటేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులు. ప్రభు వీరిని దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును హోషియా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. భారత మిషన్ పొలముల కొరకు మీరు ముందుకు రావాలి, ప్రార్థించాలి. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించాలి, ముందుకు రావాలి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము అని ప్రార్థిస్తున్నాం. చాగర్లమూడి స్వరూపరాణి అను మీ దీన సేవకురాలకు ఇచ్చిన జన్మదినం కొరకు వందనాలు. సోదరుని దీవించండి, జాన్సన్ గారిని ఆశీర్వదించండి, కుటుంబ సభ్యులను దీవించండి. రేపటి నుండి మాసాంతం వరకు సహకారులు ఎవరునూ లేరు ప్రభు. 10 దినాలు కూడా సహకారులు కావాలి ప్రభు, పంపించండి. మా ప్రతి అవసరం మీరు తీర్చండి. మీతో మా అనుబంధాన్ని ప్రజల మధ్య ఉంచుతున్నాం, సహాయం చేయండి. మీరిచ్చిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నేషనల్ రికార్డ్ కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. ఫస్ట్ బిషప్గా ఇండియాలో
దీనిని పొందేటువంటి ఆధిక్యత మీ దీన సేవకుని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత సమర్పిస్తూ మహిమ పొందమని యేసు నామమున వేడుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక.